Coulomb's inverse square law. Coulomb విలోమ వర్గ నియమం. సో ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఐటీ పరంగా వేరియస్ పరంగా 4 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందుకే కూలంబ్ విలోమ వర్గ నియమం అంటే ఏంటంటే దీని గురించి తెలుసుకునే ముందు మనకి బేసిక్స్ గా అంటే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో గ్రావిటేషన్ అనే టాపిక్ మనం చదువుకుంటాం. సో గురుత్వాకర్షణ, ఆ గ్రావిటేషన్ టాపిక్ లో మనకు ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అక్కడ యూజ్ చేసిన ఫార్ములాలో ఏం చేస్తారంటే ద అట్రాక్టివ్ ఫోర్స్ F is directly proportional to సో ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చేసరికి గ్రావిటేషన్ లో మనం అక్కడ 2 ఆబ్జెక్ట్ తీసుకుంటాం. 2 ఆబ్జెక్ట్స్ లో one is m1 and second one is m2. సో masses of the 2 bodies. The 2 bodies mass ఏంటంటే first one m1 and second one is m2. సో ఎప్పుడైనా సరే నాకు ఇన్ యూనివర్స్ ఎవ్రీ బాడీ ఇస్ అట్రాక్ట్స్ టు అనదర్ బాడీ. సో ప్రతి వస్తువు కూడా వేరొక వస్తువుని ఆకర్షించడం జరుగుతుంది. దాన్ని మనం యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ చెప్పడం జరుగుతుంది, గురుత్వ నియమం అని అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 బాడీస్ ఉన్నాయి, m1 అండ్ m2. ఆ 2 బాడీస్ కూడా ఏమవుతాయంటే ఎప్పుడు కూడా రెండింటి మధ్య ఉన్నటువంటి బలం ఏంటంటే ఆకర్షణ బలం, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో F is directly proportional to ఏ రాస్తామంటే m1 and m2, m1 into m2. అండ్ ఇక్కడ 2 ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే 2 బాడీ తీసుకున్నట్టయితే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ లెట్ us కన్సిడర్ r అనుకుంటే సో F is inversely proportional to 1/r². సో రెండింటి నుంచి మనం ఏం రాస్తారంటే F is proportional to m1 m2 by r². therefore F is equal to g into m1 m2 by r². G is the proportional constant, is also called as gravitational constant. సో ఇది గ్రావిటేషన్ లో 2 బాడీస్ మనం తీసుకునేటప్పుడు వారి రెండింటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఫార్ములా కావాలంటే F is equal to g into m1 m2 by r². ఇది గ్రావిటేషన్ డిస్కషన్ కొనసాగు. సో ఇదంతా మీరు ఎగ్జామ్ రావడం లేదు, జస్ట్ మీకు గుర్తు రావడం కోసం ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి టాపిక్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూలంబ్ విలోమ వర్గ నియమం అంటే ఏంటంటే సో ఇక్కడ కూడా మనం 2 బాడీస్ మనం తీసుకున్నాం, 2 బాడీస్ మాసెస్ తీసుకున్నారు m1 and m2. ఇక్కడ మనం తీసుకుంటాం 2 చార్జెస్ తీసుకుంటాం. సో one is q1 and second one is q2. These 2 are separated by distance r. ఆ రెండు కూడా r దూరంలో వేరు చేస్తాం. అంటే రెండింటి మధ్య దూరం ఏంటంటే r అనుకోండి. సో ఇక్కడ ఇటువంటి మీడియం లేదు, ఫ్రీ స్పేస్ లో ఉందనుకోండి, అంటే మధ్యలో ఇటువంటి యాండకం కానీ అంటే స్పేస్ అంటే ఫ్రీ స్పేస్ లో ఉంది, అంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి 2 బాడీస్ మనం తీసుకోవడం జరిగింది. అంటే రెండింటి మధ్య ఫ్రీ స్పేస్ అనే వ్యాక్యూమ్ మనం తీసుకోవడం జరిగింది, శూన్యాలు తీసుకోవడం జరిగింది. 2 బాడీస్ q1 and q2. సో ఇక్కడ మనం జనరల్ గా వచ్చేసరికి ఇక్కడ చార్జెస్ వచ్చేసరికి బాడీస్ వచ్చేసరికి మాసెస్ లో ఏం జరుగుతుంది, ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్ మాత్రం ఉంటుంది. సో దీని వచ్చేసరికి చార్జెస్ విషయానికి వచ్చేసరికి అట్రాక్టివ్ ఫోర్స్ తో పాటు ఇంకొక ఫోర్స్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రిపల్సివ్ ఫోర్స్, అంటే ఆకర్షణ బలంతో పాటు వికర్షణ బలం అనేది కూడా దీంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆకర్షణ బలం వికర్షణ బలం ఎలా ఏర్పడతాయంటే సో ఇప్పుడు మనం తీసుకునే 2 చార్జెస్, వాటి చార్జెస్ అయినా మనకు తెలియదు, అంటే ఒకటి ఏది పాజిటివ్ తెలియదు, ఏది నెగిటివ్ కూడా తెలియదు. ఈ చార్జెస్ ని బట్టి మనకి ఏది ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుంది, ఎప్పుడు రిపల్సివ్ ఫోర్స్ వస్తుందో తెలుసుకోవాలంటే మ్యాగ్నెటిక్స్ టాపిక్ లో అంటే అయస్కాంతత్వం లెసన్ లో మనకి ఏంటంటే ఒక చిన్న అంటే మీరు స్కూల్ లెవెల్లో మీరు చదువుకునేటప్పుడు అయస్కాంతత్వం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సజాతి ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు అనేవి ఆకర్షించుకుంటాయి. లైక్ పోల్స్ ఆర్ రిపెల్ అండ్ ఆపోజిట్ అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్టివ్. సో ఏం జరుగుతుందంటే వచ్చేసరికి నార్త్ పోల్ అండ్ నార్త్ పోల్ 2 నార్త్ పోల్. సో ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం సౌత్ నార్త్, ఇది ఇంకొక మ్యాగ్నెట్ తీసుకున్నాను ఇది నార్త్ సౌత్, ఈ విధంగా తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఒకదాని దగ్గర ఒకటి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇది నార్త్ పోల్, ఇది కూడా నార్త్ పోల్. అంటే ఏమవుతుంది, సజాతి ధ్రువాలు అంటే లైక్ పోల్స్ ఆర్ ఏమవుతాయి ఇక్కడ రిపెల్ అవుతాయి, రిపెల్. సో రిపల్షన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది, అంటే రెండు కూడా వికర్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి ఏం చేస్తారంటే సేమ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను.
సో దీన్ని n ఇది s, ఈ నార్త్ పోల్ గా తీసుకునేది s, సౌత్ పోల్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ ని కూడా దీన్ని సౌత్ పోల్ అన్నాను, దీన్ని నార్త్ పోల్ అన్నాను. సో ఈ రెండు కూడా ఒకదాని దగ్గర వాటర్ తీసుకొచ్చాను. ఒకదాని దగ్గర వాటర్ తీసుకొచ్చి ఏం జరుగుతుంది, ఇది సౌత్ పోల్, ఇది సౌత్ పోల్, రెండు కూడా సేమ్ పోల్స్, లైక్ పోల్స్, సజాతి ధ్రువాలు. సజాతి ధ్రువాలు అయితే ఏమవుతుంది, రిపెల్, అంటే రెండు కూడా వికర్షించుకోవడం, ఈ కండిషన్ లో కూడా వికర్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి నార్త్ పోల్, సౌత్ పోల్, సో ఇంకొక మ్యాగ్నెట్ తీసుకున్నాను, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఈ రెండు కూడా ఒకదాని దగ్గర ఒకటి తీసుకొచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, అంటే ఇది దక్షిణ ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం, రెండు కూడా విజాతి ధ్రువాలు. విజాతి ధ్రువాలు ఏమవుతాయంటే ఇప్పుడు వచ్చేసరికి అట్రాక్ట్, ఆకర్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మ్యాగ్నెట్స్ లో ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీ. సో మనకి అందరికీ కూడా తెలిసినటువంటి ప్రాపర్టీ. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. లైక్ పోల్స్ ఆర్ రిపెల్ అండ్ అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. సో అలానే చార్జెస్ లో కూడా, సో ఇక్కడ చార్జెస్ లో కూడా సేమ్, ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో చార్జెస్ లో కూడా మనకి ఏమో తీసుకున్నాం, పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ రెండు తీసుకుంటాం. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ రెండు తీసుకున్నారు అనుకోండి, ప్లస్ అండ్ మైనస్ ఈ రెండు కూడా ఏం జరుగుతాయంటే అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్. ఒకవేళ రెండు కూడా పాజిటివ్ చార్జెస్ అయ్యాయి అనుకోండి, సో టూ చార్జెస్ కూడా పాజిటివ్ అయ్యాయి, పాజిటివ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే రెండింటి మధ్య ఏంటంటే రిపల్షన్. ఒకవేళ టూ చార్జెస్ కూడా నెగటివ్ చార్జెస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు కూడా అక్కడ వచ్చింది ఏంటంటే రిపల్షన్ వస్తుంది. అంటే రెండు కూడా సేమ్ చార్జెస్ అయితే రిపెల్ అవుతాయి, అపోజిట్ చార్జెస్ అయితే అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో, కూలంబ్ విలోమ వర్గ నియమంలో టూ చార్జెస్ ఉన్నాయి, Q1 అండ్ Q2. సో Q1 Q2 లో దాని చార్జ్ అంటే వాటికి పాజిటివ్ చార్జ్ ఉందా నెగిటివ్ చార్జ్ ఉందా ఇక్కడ మనం రిప్రజెంట్ చేయలేదు. అంటే రెండింటిలో కూడా Q1 పాజిటివ్ కావచ్చు, Q2 పాజిటివ్ కావచ్చు, Q1 పాజిటివ్ అయి Q2 నెగిటివ్ కావచ్చు, Q1 Q2 రెండు కూడా నెగిటివ్ కావచ్చు. అంటే వాటి చార్జెస్ అనేవి మన ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి, సో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఏంటంటే, గ్రావిటేషన్ ఫోర్స్ అయితే రెండింటి మధ్య ఫోర్స్ ఏంటి, ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. ఎందుకంటే టూ బాడీస్ మాసెస్ మనం చెప్తాను, ఆ బాడీస్ మాసెస్ ఉన్నాయంటే ఇప్పుడు యూనివర్స్ లో టూ బాడీస్ కూడా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వస్తున్న చార్జెస్ వచ్చేసరికి చార్జెస్ లో మనకి టూ చార్జెస్ ఉంటూ ఉంటాయి. సో రెండు కూడా సేమ్ చార్జెస్ అని కావచ్చు, రెండు కూడా డిఫరెంట్ చార్జెస్ కావచ్చు, ఇది ప్లస్ మైనస్ కావచ్చు, రెండు ప్లస్ కావచ్చు. అంటే అక్కడ మనకి పాసిబుల్ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ మనకి బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్, రెండు ఫోర్సెస్ కూడా ఇక్కడ యాక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ కూలంబ్ ఫోర్స్ or attractive or repulsive force. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ స్థిర విద్యుత్ బలమైన కావచ్చు, కూలంబ్ బలమైన కావచ్చు, ఆకర్షణ లేదా వికర్షణ. అంటే రెండు చార్జెస్ మనం తీసుకున్నట్టయితే, రెండు ఆవేశాలు తీసుకున్నట్టయితే ఆ రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి బలం ఏంటంటే ఆకర్షణ లేదా వికర్షణ బలం అనొచ్చు, స్థిర విద్యుత్ బలం అనొచ్చు, కూలంబ్ బలం అనొచ్చు. అయితే రెండు ద్రవ్యరాశులు తీసుకున్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్న బలం ఎప్పుడు కూడా ఆకర్షణ బలం మాత్రమే అవుతుంది. సో అది మనకి గ్రావిటేషన్ లాగి కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లాగి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ద అట్రాక్టివ్ ఆర్ repulsive force F, it is denoted as F is directly proportional to the product of two charges Q1 and Q2 and inversely proportional to, inversely means 1 by rasta, inversely proportional to square of the distance between them, square of the distance. So రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటి, r, దాన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. అది ఎలా ఉంటది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉండడం జరుగుతుంది. So F is directly proportional to Q1 Q2 and F is inversely proportional to 1 by r square. అంటే ఆకర్షణ లేదా వికర్షణ బలం కూలంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది రెండు ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలోను ద ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్, ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ అండ్ వాటి మధ్య ఉన్న దూర వర్గానికి, దూరం అంటే r అంటాం, వర్గం అంటే స్క్వేర్
రాస్తారు, దూర వర్గానికి విలోమానుపాతంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ సేమ్ ఇక్కడ వచ్చినటువంటి ఫార్ములానే ఉంటుంది. అక్కడ M1 వస్తుంది, ఇక్కడ చార్జెస్ కాబట్టి Q1 Q2 రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టూ ఈక్వేషన్స్ కూడా సింప్లిఫై చేస్తే F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R స్క్వేర్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి మనకి కొన్నిసార్లు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అయినా ఇవ్వచ్చు, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీన్ని బేస్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే సో ఇక్కడ ఈజీగా మనకి ఏంటంటే రాయొచ్చు. ఇప్పుడు Q1 and Q2 ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్ ఈస్ ఇంక్రీజెస్. ప్రోడక్ట్ ఆఫ్ చార్జ్ ఇంక్రీజ్ అయినట్టయితే ఫోర్స్ కూడా ఏమవుతుందంటే Q2 ఫోర్స్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే రెండు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయి. అనులోమానుపాతంలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఒక వాల్యూ పెరిగినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ పెరిగినట్టయితే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలానే ఇక్కడ Q1 Q2 ప్రోడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవడం. ఒకవేళ ప్రోడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ అనేది డిక్రీజ్ అయినట్టయితే ఫోర్స్ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అవడం తెలుసుకుంటుంది. సో రెండు కూడా అనులోమానుపాతం అంటే ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరిగిందని అర్థం. అండ్ ఫోర్స్ కి డిస్టెన్స్ కి మధ్య ఉన్న రిలేషన్ అంటే ఇక్కడ రెండింటి మధ్య చార్జెస్ అనేవి ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఈ రెండింటి మధ్య ఉన్న దూరం అనేది దూరం ఎలా ఆధారపడుతుందంటే దూరం ఒకవేళ పెరిగింది అనుకోండి, అంటే టూ చార్జెస్ మధ్య దూరం పెరిగినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దూరం పెరిగితే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ దూరం అనేది తగ్గినట్టయితే టూ చార్జెస్ కూడా చాలా దగ్గరగా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే ఆ రెండింటి మధ్య టూ చార్జెస్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి కాంపిటేటివ్ పరంగా ఫిజిక్స్ నుంచి ఈ టాపిక్ నుంచి అడగడానికి పాసిబుల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇది. సో ఫోర్స్ అనేది Q1 Q2 అనులోమానుపాతంలోను అండ్ దూరానికి ఎలా ఉంటుంది అంటే దూర వర్గానికి ఎలా ఉంటుంది అంటే విలోమానుపాతంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఓకే, దీని నుంచి మనం సింపుల్ గా చేసినట్టే సో ప్రపోర్షనల్ ఉంది. ప్రపోర్షనల్ ప్లేస్ లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం ప్రపోర్షనల్ సింబల్ ఉంది. ప్రపోర్షనల్ సింబల్ ప్లేస్ లోని ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. సో ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ K ఈజ్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అని అంటాం. సో K ఇంటూ Q1 Q2 బై R square. So here K is 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught and this value is equal to 9 into 10 power 9. So value of K is 1 by 4 pi epsilon naught or 9 into 10 power 9. So K value కాబట్టి ఈక్వేషన్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. ఇటువైపు వచ్చినట్టయితే వాటి యూనిట్ ఏమన్నట్టు K యూనిట్ ఏమన్నదో చూడండి. సో F కి ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి న్యూటన్ అండ్ R స్క్వేర్ Q1 Q2 బై R స్క్వేర్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది. అంటే R స్క్వేర్ పైకి వస్తుంది. R మీన్స్ డిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే మీటర్. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ పెర్ Q1 Q2 బైలో వస్తుంది కాబట్టి దాన్ని పెర్ అని రాస్తాం. Q1 అంటే చార్జ్, Q2 కూడా చార్జ్ యూనిట్స్ కూలుంబ్ ఇంటూ కూలుంబ్ స్క్వేర్. సో K ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught into epsilon naught that is equal to 9 into 10 power 9 Newton meter square per coulomb square. ఇది కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. 9 into 10 power 9 units Newton meter square per coulomb square. Therefore F is equal to K place లో రీప్లేస్ చేద్దాం. 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. This is Coulomb inverse square. F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Here epsilon naught is so here epsilon naught is equal to permittivity of free space or vacuum. సో శూన్యంలో పెర్మిటివిటీ అంటారు. ఫ్రీ స్పేస్ అంటే శూన్యం, ఫ్రీ స్పేస్ ఆఫ్ వాక్యూమ్. సో శూన్యంలో పెర్మిటివిటీ ఎప్సిలాన్ అంటే శూన్యంలో పెర్మిటివిటీగా రాస్తాం. అంటే ఏంటంటే దీని మీనింగ్ సో ఇక్కడ టూ చార్జెస్ ఉన్నాయి. టూ చార్జెస్ మధ్య ఎటువంటి యానకం లేనప్పుడు, ఎటువంటి మీడియం లేనప్పుడు, ఆ రెండింటి మధ్య ఖాళీగా ఉండేటప్పుడు, ఫ్రీ స్పేస్ అంటే ఏ వస్తువు కూడా రెండింటి మధ్య లేనప్పుడు
అప్పుడు ఫార్ములా ఏంటంటే F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. ఒకవేళ ఆ రెండింటి మధ్యలో మనం ఏదైనా ఒక మీడియం తీసుకున్నాం అనుకోండి, ఆ మీడియం ఏంటంటే ఏదైనా కావచ్చు, వాటర్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, లేదా ఒక రాడ్ కావచ్చు, ఏదైనా సరే మనం తీసుకున్నట్లయితే అంటే ఆ రెండు చార్జెస్ మధ్య ఏదైనా ఒక మీడియం మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఫార్ములా ఎలా మారుతుందంటే F is equal to 1 by 4 pi epsilon into Q1 Q2 by R square. Here epsilon is equal to permittivity of the medium. So మనం తీసుకున్న మీడియం యొక్క పెర్మిటివిటీ ఎప్సిలాన్ నాట్ ఈజ్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే అక్కడ ఎటువంటి మీడియం లేనప్పుడు ఎప్సిలాన్ నాట్ గా రాస్తాం, మీడియం ఉన్నట్టు దాన్ని ఎప్సిలాన్ గా రాయడం జరుగుతుంది. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాము, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటాము. నౌ డివైడ్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ఆల్సో రైట్ యాస్ FM. FM మీన్స్ మీడియం అని తీసుకున్నప్పుడు మీడియం ఆర్ మెటీరియల్ యానకం గాని లేదా ఏదైనా ఒక పదార్థాన్ని కానీ తీసుకున్నప్పుడు అప్పుడు ఫార్ములా ఫోర్స్ ఫార్ములా FM is equal to 1 by 4 pi epsilon into Q1 Q2 by R square. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 డివైడ్ ఈక్వేషన్ 1 and 2. 1 ని 2 ని డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుందంటే ఫార్ములా F by FM is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ F ఉంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ FM ఉంది. సో రెండు కూడా డివైడ్ చేసాం is equal to రైట్ సైడ్ ఏమన్నాయి చూడండి, ఈ వాల్యూ ఉంది 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square by 1 by 4 pi epsilon into Q1 Q2 by R square. So now cancel these two terms, రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ 4 pi కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమి అవుతుందంటే 1 by epsilon naught, ఇక్కడ 1 by epsilon ఉంటుంది. సో రివర్స్ అయ్యేసరికి F by FM is equal to epsilon by epsilon naught. F by FM is equal to epsilon by epsilon naught. So this is right as epsilon R, relative permeability. R is relative sapeksha permeability antaru, relative permeability R. This is also right as K. Sorry. So F by FM is equal to epsilon by epsilon naught. Then reverse చేసినట్లయితే okay, sorry. Epsilon R relative permeability, that is equal to K. Therefore K is equal to epsilon by epsilon naught. Here K is called dielectric constant. రోధక స్థిరాంకం అన్నమాట. డైరెక్ట్ మీన్స్ రోధక స్థిరాంకం. So K is equal to epsilon by epsilon. The ratio between permittivity of the material and permittivity in free space is called dielectric constant. K is equal to epsilon by epsilon naught. ఏదైనా ఒక రోధక స్థిరాంకాన్ని ఏ విధంగా డిఫరెన్స్ చేయొచ్చు అంటే పెర్మిటివిటీ అంటే ఏదైనా యానకం యొక్క లేదా పదార్థం యొక్క పెర్మిటివిటీకి శూన్య యానకం యొక్క పెర్మిటివిటీకి మధ్య నిష్పత్తిని రోధక స్థిరాంకం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి జనరల్ గా కూలుంబ్ విలోమ వర్గ నియమం. సో అయితే మనకి ఎగ్జామ్ లో వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ వరకు మీరు రాసి సరిపోతుంది. డెఫినేషన్ స్టేట్మెంట్ రాస్తారు. స్టేట్మెంట్ F is proportional to Q1 Q2 and W is proportional to R square. దాన్ని బేస్ చేసుకుంటే స్టేట్మెంట్ చెప్పాను ఆల్రెడీ. సో ఆ స్టేట్మెంట్ రాస్తూ దాన్ని డైరెక్ట్ చేసుకుంటే ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అడిషనల్ గా మనం దీని నుంచి ఫార్ములాస్ ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు కాంపిటేటివ్ పరంగా అయితే మనకి యూజ్ అవడానికి ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దీనికి ఏంటంటే దీనిలో వెక్టర్ ఫార్మ్ అనేది కూడా ఒక రాయడం జరుగుతుంటుంది. వెక్టర్ ఫార్మ్ ఏంటంటే F bar is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square into R cap. This is vector form. సదిశ రూపం అంటారు. కూలుంబ్ విలోమ వర్గ నియమం యొక్క సదిశ రూపం మెయింటైన్ అయినట్లయితే సో ఇది F ఉంది, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. F bar is equal to అంటే వెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. F bar is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square into R cap. R cap is the unit vector. దీన్ని ప్రమాణ సదిశ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో R cap is రైట్ ఆన్సర్. సో ఇక్కడ R cap ఎలా రాస్తారంటే R bar by modulus of R or magnitude of R. This is the formula for R cap. So అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R cube into R bar.
So this is the vector form of Coulomb's law. సరిస్తారు. సో ఇక్కడ r cap అని కూడా రాయొచ్చు. r cap ప్లేస్ లో r bar by r cap అంటే r bar by magnitude of r. సో r bar by r వస్తుంది. r అంటే ఇక్కడ ఆల్రెడీ r స్క్వేర్ ఉంది కాబట్టి r స్క్వేర్ ఇంటూ r ఇస్ ఈక్వల్ టు r క్యూబ్ అవుతుంది. సో ఇది కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో మీరు ఎగ్జామ్ లో అయితే ఇక్కడ వరకు రాస్తే చాలు, ఈ పార్ట్ రాస్తే చాలు, ఇక్కడ ఈక్వేషన్ రాస్తే దాని వెక్టర్ ఫార్మ్ అని రాసి ఈ 2 స్టెప్స్ రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడం వరకు. వాటి నుంచి డైరెక్ట్ కాన్స్టెంట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాటికి సంబంధించిన ఫార్ములాస్ కావాల్సి వచ్చినప్పుడు వీటిని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్.